గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1012. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 112 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,085 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 5 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,119 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.35% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.64% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.48% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్లోని మెయిన్ ఇండెక్సెస్ లో వాలటాలిటీ చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో అయితే ప్రెషర్ కంటిన్యూ అయింది. ఈ రోజు మార్కెట్ లో ఈ వాలటాలిటీ చూడడానికి రీజన్స్ మనం మాట్లాడుకుంటే ముందు నుంచి ఉన్నటువంటి రీజన్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ గారు టారిఫ్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏవైతే భయాలు ఉన్నాయో ఆ భయాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో పాటుగా వీకెండ్ లోని డొనాల్డ్ ట్రంప్ గారు అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ వీళ్ళిద్దరి మధ్యన మాటల యుద్ధమే జరిగింది. యాక్చువల్లీ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉన్నదో ఈ వార్ ని ఆపే విధంగా యుఎస్ అయితే స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు కామెంట్ చేశారు కదా. దానిలో భాగంగా వీళ్ళిద్దరూ మీట్ అయ్యారు. ఈ మీటింగ్ లోని వార్ ఆపడం విషయం పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉన్నదో దాని వలన యుఎస్ కంప్లీట్ గా యుక్రెయిన్ కి సపోర్ట్ అయితే ఆపేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ యుఎస్ సపోర్ట్ చేయడం ఆపేసింది అనుకోండి, రష్యా ఏం చేస్తుంది? రష్యా యుక్రెయిన్ పైన ఫుల్ ఫ్లెజ్డ్ గా వార్ లోకి దిగేటువంటి అవకాశం ఉన్నది కదా. ఒకవేళ వార్ ఇంటెన్సిటీ మళ్ళీ పెరిగింది అనుకోండి, అది గ్లోబల్ మార్కెట్స్ కి మంచిది కాదు కదా. సో ఇదొక కన్సర్న్. దీంతో పాటుగా ఈ రోజు మన ఫిబ్రవరి మంత్ మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ ఇండెక్స్ డేటా అయితే రిలీజ్ అయింది. యాక్చువల్లీ జనవరి మంత్ లోని మన మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ 57.7 గా ఉంటే అది ఫిబ్రవరి మంత్ కి 56.3 కి తగ్గింది. అంటే న్యూ ఆర్డర్స్ కావచ్చు, ప్రొడక్షన్ మూమెంటం కావచ్చు, ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో కొంత తగ్గడంతో ఫిబ్రవరి మంత్ లో మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ అయితే మన కంట్రీలో కొంచెం తగ్గింది. బట్ ఈ మ్యానుఫాక్చరింగ్ పిఎంఐ తగ్గినా కూడా ఓవరాల్ గా ఎకానమీలోనైతే యాక్టివిటీ బాగానే కంటిన్యూ అవుతుంది. బట్ ఇది స్లైట్ గా తగ్గడం కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. కాకపోతే మార్కెట్ ఇంతలా కరెక్ట్ అయింది కదా. సో ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత ప్రెసెంట్ వాల్యుయేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా క్వాలిటీ స్టాక్స్ ఆల్మోస్ట్ కోవిడ్ బిఫోర్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యుయేషన్స్ కి రీచ్ అయ్యాయి. సో క్వాలిటీ స్టాక్స్ ఇప్పుడు మనకి చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతున్నాయి. ఈవెన్ దీని రిలేటెడ్ గా రామ్దేవ్ అగర్వాల్ గారు కూడా మాట్లాడుతూ మనం ఆల్మోస్ట్ బాటమ్ కి చాలా క్లోజ్ గానే ఉన్నామని అండ్ రికవరీ మన మార్కెట్ లోని స్టార్ట్ అవ్వచ్చు కానీ ఈసారి వి షేప్ రికవరీ అయితే కనపడకపోవచ్చు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈసారి మార్కెట్ లో అయితే వి షేప్ రికవరీ ఉండదు. మనం కూడా ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి మార్కెట్ లో మూమెంటం అన్నది మన కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఫండమెంటల్స్ ఆధారంగానే మార్కెట్ లో మూమెంటం ఉంటుంది తప్ప ప్రీవియస్ గా ఏదైతే మనం మార్కెట్స్ లోని ర్యాలీ చూసామో అటువంటి ర్యాలీ అంటే వి షేప్ రికవరీస్ అవి ఈసారి ఉండవు. ఈసారి నుంచి మార్కెట్ లో మూమెంటం అన్నది కొంచెంగా మార్కెట్ పెరుగుతుంది తప్ప ఒక్కసారి మార్కెట్ లో కంటిన్యూస్ గా ర్యాలీ అయిపోయి ఎలాంటి జంక్ స్టాక్స్ కూడా పెరిగిపోయినటువంటి సినారియోస్ మనం చూసాం కదా. అటువంటి సినారియోస్ ఈసారి కనపడవు. సో ఇక్కడ నుంచి మనం క్వాలిటీ పైన ఫోకస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుండడంతో గవర్నమెంట్ కూడా కొంతవరకు ఇంటర్ఫేర్ అయ్యి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా అండ్ అలాగే ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొంత రిలీఫ్స్ ని అనౌన్స్ చేసినట్లయితే మార్కెట్ లో రికవరీ చూడొచ్చు అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా మనీ కంట్రోల్ వాళ్ళు అయితే ఈ రోజు ఒక న్యూస్ ని షేర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ప్రెసెంట్ అయితే వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోనే ఉన్నది. ఎందుకంటే ఈసారి మార్కెట్ కరెక్షన్ కి రీజన్ ఎస్టీటీ గానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ గానీ ఇటువంటివి రీజన్సే కాదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే మార్కెట్ కరెక్ట్ అవుతున్నదని అండ్ గవర్నమెంట్ రీసెంట్ గా బడ్జెట్ లో ఏవైతే అనౌన్స్మెంట్స్ చేసిందో ఈ అనౌన్స్మెంట్స్ వలన నెక్స్ట్ 6 వీక్స్ లోని మన మార్కెట్ లోని కొంత రికవరీ చూడొచ్చు అని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే గవర్నమెంట్ ఇమీడియట్ గా రంగంలోకి దిగి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించడం లేదా ఎస్టీటీ అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తగ్గించడం ఇటువంటివి అయితే చేయకపోవచ్చు అని వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాలంటే ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా కొంచెం ముందుకొచ్చి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా కావచ్చు, ఎస్టీటీ రిలేటెడ్ గా కావచ్చు కొన్ని రిలీఫ్స్ ని కనుక అనౌన్స్ చేశారనుకోండి, దానివల్ల మార్కెట్ లోని పాజిటివ్ ట్రిగర్ ప్లే చేసేటువంటి అవకాశం ఉన్నది. బట్ వీళ్ళ సోర్సెస్ ద్వారా అయితే ఇప్పుడే గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్స్ రాకపోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. ఎందుకంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉన్నదో అది కంటిన్యూస్ గా గవర్నమెంట్ కి పెరుగుతానే ఉన్నది. సో దీనివల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్స్ ఇప్పుడే రాకపోవచ్చు అని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అట్లీస్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా కొన్ని బెనిఫిట్స్ అనౌన్స్ చేస్తే బాగుంది. అటువంటి బెనిఫిట్స్ ఏమైనా అనౌన్స్ చేసినట్లయితే దానివల్ల ఇటువంటి టైంలో ఇన్వెస్టర్స్ కి అది కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి అది ఈవెన్ మార్కెట్ లో కూడా పాజిటివ్ ట్రిగర్ ప్లే చేసేటువంటి అవకాశం చూద్దాం. ఇప్పటికైతే గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకోదు అంటున్నారు కదా. మార్కెట్ లో ఈ ఫాల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెం అంటే గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేసి ఇటువంటివి ఏమైనా బూస్టప్ మార్కెట్ కి బూస్టప్ ఇవ్వడానికి అనౌన్స్మెంట్స్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అండ్ మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెబీ ఎక్స్ చైర్ పర్సన్ అయినటువంటి మాధవి పూరి గారి పైన అండ్ ఆవిడతో పాటు మరికొంతమంది సెబీ అఫీషియల్స్ పైన కూడా ఒక కేసు ఫైల్ అయింది. ఈ కేసు రిలేటెడ్ గా ముంబై స్పెషల్ యాంటీ కరప్షన్ కోర్ట్ అయితే వీళ్ళందరి పైన ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళపైన కేసు ఫైల్ అవడానికి రీజన్ ఏంటంటే ఒక ఐపీఓ రిలేటెడ్ గా సెబీ చాలా ఫేవర్ గా బిహేవ్ చేసిందని, ఇది కరెక్ట్ కాదు, దీనిలో చాలా మ్యానిపులేషన్స్ జరిగాయని చెప్పి వీళ్ళపైన కేసు ఫైల్ అవడం జరిగింది. సో దాని రిలేటెడ్ గానే కోర్టు ఇటువంటి ఆర్డర్ అయితే ఇచ్చింది. సో కోర్టు దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ ఆర్డర్ వచ్చిందో వెంటనే సెబీ కూడా దీనికి రెస్పాండ్ అయింది.
సెబీ ఏం చెప్తుందంటే వీళ్ళపైన ఒక ఐపీఓ రిలేటెడ్ ఏదైతే కేసు ఫైల్ అయిందో అసలు వాళ్ళకి ఆ ఐపీఓకి ఎటువంటి సంబంధం లేదండి. అంటే వీళ్ళ టర్మ్ ఏదైతే ఉన్నదో వీళ్ళ టర్మ్ లో జరిగినటువంటి ఇష్యూయే కాదు. సో ఈ ఇష్యూ వీళ్ళ టర్మ్ లో జరగకపోయినా దాన్ని ఏసీబీ కోర్టు సరిగ్గా చెక్ చేయకుండా వీళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని చెప్పి ఆదేశించినట్లుగా అండ్ సెబీ కూడా ఈ ఏసీబీ కోర్టు ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్ని ఛాలెంజ్ చేస్తూ అప్రోప్రియేట్ లీగల్ స్టెప్స్ కూడా తీసుకుంటున్నట్లుగా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో వీళ్ళ టర్మ్ లో జరిగినటువంటిది కాదంటున్నారు కదా, అంటే ఎప్పుడో పాత కేసు అనుకోండి, దాని రిలేటెడ్ గా కేసు ఫైల్ అయితే దానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి ఆ కేసు వీళ్ళపైన ఫైల్ అయినా దాని రిలేటెడ్ గా పెద్దగా వరి అవ్వాల్సినటువంటి పని ఉండదు. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ బర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మ్యూచువల్ ఫండ్ లోని టాటా క్వాంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఈ క్వాంట్ ఫండ్ రిలేటెడ్ గా ఈ మంత్ లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ జరగబోతున్నది. టాటా క్వాంట్ ఫండ్ ని తీసుకెళ్లి టాటా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వీళ్ళ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఆ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోని మర్జ్ చేసేబోతున్నారు. ఇలా మర్జ్ చేసేయడం వల్ల టాటా క్వాంట్ ఫండ్ లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే దీనికి రికార్డ్ డేట్ ఇచ్చారు March 21 గా, అంటే ఈ మర్జర్ అనేది March 21 రోజున జరగబోతున్నది. సో ఆ 21 కన్నా ముందు అంటే March 20 కల్లా ఒకవేళ ఎవరైనా మీకు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోకి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, మీరు టాటా క్వాంట్ ఫండ్ ని హ్యాపీగా సెల్ చేయొచ్చు. ఈవెన్ మీరు 1 year లోపు ఇన్వెస్టర్స్ అనుకోండి ఫండ్ లోని, మీరు ఎగ్జిట్ అయ్యారు అనుకోండి, జనరల్లీ మ్యూచువల్ ఫండ్ లో ఏమవుతుంది 1 year లోపే మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా. ఒకవేళ ఇప్పుడు అంటే ఈ మర్జర్ జరుగుతుంది కాబట్టి మీరు క్వాంట్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయినా కూడా ఎటువంటి ఎగ్జిట్ లోడ్ పడకుండానే మీరు హ్యాపీగా ఆ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు ఆ ఫండ్ లో కంటిన్యూ అవుదాం అనుకున్నారు, అంటే టాటా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోకి ఫండ్ మర్జ్ అయిపోతుంది కదా, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోకి వెళ్ళినా కూడా నాకు ఓకే, నేను కంటిన్యూ అవుదాం అనుకున్నట్లయితే మీరు అలాగే కంటిన్యూ అవ్వచ్చు. అలా కంటిన్యూ అయినట్లయితే రికార్డ్ డేట్ రోజు అంటే March 21 రికార్డ్ డేట్ కదా, ఆ రికార్డ్ డేట్ రోజు టాటా ఫ్లెక్సీ క్యాప్ యొక్క ఎన్ఏవి ఏదైతే ఉంటుందో ఆ ఎన్ఏవి ప్రకారం మీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా క్వాంట్ ఫండ్ లో, ఆ వాల్యూని అంటే క్యాలిక్యులేట్ చేసి ఆ ఎన్ఏవి ప్రకారం క్యాలిక్యులేట్ చేసి మీకు టాటా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోని యూనిట్స్ అయితే అలోకేట్ చేస్తారు. అండ్ టాటా క్వాంట్ ఫండ్ లో ఎవరైతే ఎస్ఐపీస్ ఎస్టీపీస్ ఇవన్నీ కంటిన్యూ చేస్తుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒకవేళ కంటిన్యూ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే టాటా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో కూడా సిమిలర్ గా అవి అలాగే కంటిన్యూ అవుతాయి. సో ఈ మంత్ లోని టాటా క్వాంట్ ఫండ్ రిలేటెడ్ ఏదైతే ఈ చేంజ్ రాబోతున్నదో ఆ చేంజ్ అయితే ఇన్వెస్టర్స్ నోట్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా టాటా క్వాంట్ ఫండ్ లో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డిమాట్ అకౌంట్ లో అది టాటా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అయిపోద్ది కాబట్టి అది చూసి కంగారు పడచ్చు. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ మర్జర్ అయిపోతుందంటే. ఈ మర్జర్ లో భాగంగా మీకు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లోకి వెళ్ళాలి అంటే కంటిన్యూ చేయాలనుకుంటే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదా ఎగ్జిట్ అయిపోవాలంటే March 20 కల్లా మీరు హ్యాపీగా టాటా క్వాంట్ ఫండ్ లో ఉన్నటువంటి మీ యూనిట్స్ ని సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ లోని 2030 కల్లా కార్బన్ ఎమిషన్ ని కంప్లీట్ గా తగ్గించి రైల్వేస్ ని నెట్ జీరోకి తీసుకురావడానికి అని చెప్పి ఇండియన్ రైల్వేస్ ప్లాన్ చేస్తుంది. దీనిలో భాగంగా ప్రెసెంట్ ఇండియన్ రైల్వేస్ లోని మోస్ట్ ఆఫ్ ది ట్రైన్స్ అంటే 90% ఆఫ్ ది ట్రైన్స్ అయితే ఎలక్ట్రిసిటీతోనే రన్ అవుతున్నాయి. రిమైనింగ్ 10% ఆఫ్ ది ట్రైన్స్ డీజిల్ తో రన్ అవుతున్నాయి. దీన్ని కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీకి మార్చడానికి అయితే ఇండియన్ రైల్వేస్ ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఇండియన్ రైల్వేస్ అయితే న్యూక్లియర్, సోలార్, హైడ్రో పవర్, విండ్ అండ్ థర్మల్ పవర్ జనరేషన్ ని ఆప్ట్ చేసుకోవడం ద్వారా 2030 కల్లా ఇండియన్ రైల్వేస్ అయితే నెట్ జీరోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్ గా ఏం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇండియన్ రైల్వేస్ 3 GW ఆఫ్ పవర్ ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి బై చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే అనదర్ 3 GW ని థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ నుంచి బై చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, అండ్ రిమైనింగ్ 4 GW ని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తోని టైఅప్ అయ్యి ఆ పవర్ ని సోర్స్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన కంట్రీలోని పవర్ జనరేషన్ అనేది రోజు రోజుకి చాలా స్ట్రాంగ్ గా పెరుగుతూ వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ మీరు చూస్తున్నారనుకోండి పవర్ యూటిలైజేషన్ అనేది ఎంతలా పెరుగుతుంది అన్నది మనం నెంబర్స్ లో కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ కూడా వస్తున్నాం. ఇండియన్ రైల్వేస్ కూడా కంప్లీట్ గా ట్రైన్స్ అన్ని కూడా ఎలక్ట్రిసిటీతోనే రన్ చేయాలంటే పవర్ డిమాండ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ అయితే ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో కూడా ఫోకస్ చేస్తుంది. అండ్ రెన్యూబుల్ పవర్ సోర్సెస్ పైన ఫోకస్ చేస్తున్నా కూడా కంప్లీట్ గా రెన్యూబుల్ పైన మనం డిపెండ్ అవ్వలేం కాబట్టి థర్మల్ పవర్ సైడ్ కూడా కెపాసిటీస్ ని పెంచడానికి గవర్నమెంట్ స్ట్రాంగ్ గానే వర్క్ చేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఓవరాల్ గా పవర్ డిమాండ్ ఇప్పుడు పెరుగుతున్నది కదా, అది ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతున్నది అండ్ అలాగే ఆఫీసెస్ అవి బాగా పెరుగుతున్నాయి. సో వీటన్నిటి వలన పవర్ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా పవర్ సెక్టర్ లో అయితే నెక్స్ట్ డెకేడ్ లో చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. సో దీనివల్ల ఈ పవర్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవనున్నాయి. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ లో కలుపుకుని టోటల్ గా 350 crores వర్త్ ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. వీళ్ళకి వచ్చినటువంటి 350 crores వర్త్ ఆర్డర్స్ లోని నియర్లీ 270 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి అదానీ గ్రూప్ నుంచి వచ్చాయి. దీనిలో భాగంగా అదానీ గ్రూప్ కి వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ అదానీ గ్రూప్ తో పాటుగా వీళ్ళకి ఆస్ట్రేలియా, ఇరాక్ తో పాటు అదర్ కంట్రీస్ నుంచి 70 crores పైన ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ని కూడా విన్ అయ్యారు. ఓవరాల్ గా ఈ ఆర్డర్స్ కొత్తగా ఏవైతే విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్
అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. యాక్చువల్లీ మన కంట్రీలోని పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది కదా కంటిన్యూస్గా. ఈ ఇయర్లో కూడా ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే పవర్ కన్జంప్షన్ అయితే పీక్ డిమాండ్ని టచ్ అయింది. సో ఈ పవర్ కన్జంప్షన్ ఏదైతే పెరుగుతుందో దానికి తగినంత సప్లై చేయాలంటే మన దగ్గర అంత కెపాసిటీస్ ఉండాలి కదా. ప్రజెంట్ థర్మల్ పవర్లోని అంత కెపాసిటీస్ సరిపోవట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ థర్మల్ పవర్ కెపాసిటీస్ కూడా బాగానే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఓవరాల్గా ఈ పవర్ సెక్టర్లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో దానివల్ల పవర్ సెక్టర్లో ఆపరేట్ చేసేటువంటి అన్ని కంపెనీస్ కూడా లాభపడనున్నాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్సీసీ వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ ఆర్డర్ బుక్ స్టేటస్ని అయితే రిలీజ్ చేస్తుంటారు కదా. ఈ ఫిబ్రవరి మంత్ ఆర్డర్ బుక్ స్టేటస్ని కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ ఫిబ్రవరిలో వీళ్ళు ఓవరాల్గా 218 crores వర్త్ ఆర్డర్స్ని విన్ అవడం జరిగింది. దీనిలో కొన్ని ఆర్డర్స్ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నట్లయితే మరికొన్ని ఆర్డర్స్ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్లో వచ్చినటువంటి ఆర్డర్స్. సో ఈ కొత్త ఆర్డర్స్ ఏవైతే వచ్చాయో ఇవి ఎన్సీసీ వాళ్ళు రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ వాళ్ళు నార్త్ బెంగళూరులో కొత్తగా ఒక ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేసిన ప్రాజెక్ట్కి అయితే కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని అండ్ లాంచ్ చేసిన 24 hours-లోనే 300 units అంటే నియర్లీ 500 crores వర్త్ సేల్స్ జరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయగానే ఇంత మంచి డిమాండ్ కనపడి సేల్స్ కంప్లీట్ అయ్యానుకోండి అది వీళ్ళు రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. యాక్చువల్లీ బెంగళూరులో అంటే రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎలా ఉంది ప్రజెంట్ అంటే ప్రాజెక్ట్స్ లాంచ్ చేయగానే ఈ రేంజ్లో సేల్ అవుతున్నాయా? ఎవరైనా బెంగళూరు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బెంగళూరు నుంచి చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పేటీఎం వాళ్ళ రిలేటెడ్గా 2 updates ఉన్నాయి. దీనిలో ఒకటి నెగిటివ్ అప్డేట్, ఒకటి పాజిటివ్ అప్డేట్. వీళ్ళు రిలేటెడ్గా ఉన్నటువంటి నెగిటివ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వార్నింగ్ లెటర్ వచ్చింది. ఈ వార్నింగ్ లెటర్ రావడానికి రీజన్ 2015-19 పీరియడ్లో మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి 2 subsidiary కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 subsidiary కంపెనీస్ ఎక్విజిషన్లోని వీళ్ళు ఫెమా రూల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫెమా చట్టం ప్రకారం ఏవైతే రూల్స్ ఉంటాయో వాటిని ఫాలో అవ్వలేదని చెప్పి వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. సో దీని రిలేటెడ్గా పేటీఎం వాళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవుతూ లీగల్లీ అంటే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే కంప్లైంట్స్ అన్ని మేము కరెక్ట్గానే ఫాలో అవుతున్నాం కాబట్టి వార్నింగ్ లెటర్ ఇచ్చింది కదా సో దీన్ని రిజాల్వ్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుంది అన్నది. అండ్ వీళ్ళు రిలేటెడ్గా ఉన్నటువంటి పాజిటివ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఆర్బీఎల్ బ్యాంక్తోని కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్లో భాగంగా ఆర్బీఎల్ బ్యాంక్ యొక్క మర్చెంట్స్ ఉంటారు కదా ఆ మర్చెంట్స్కి వీళ్ళ సౌండ్ బాక్సెస్ ఉంటాయి కదా పేటీఎం సౌండ్ బాక్సెస్ ఆ సౌండ్ బాక్స్ సర్వీసెస్ అయితే వీళ్ళు అందించున్నారు. సో ఇలా వేరియస్ బ్యాంక్స్తో టైప్ అవడం ద్వారా వీళ్ళ సౌండ్ బాక్స్ అవి బాగా మర్చెంట్స్కి ఇవ్వగలిసారు అనుకోండి అంటే డిప్లాయ్ చేయగలిసారు అనుకోండి దాని ద్వారా పేటీఎం వాళ్ళకి ఎడిషనల్ బిజినెస్ జనరేట్ అవుతుంది కాబట్టి అది పేటీఎం రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రీవియస్గా అదానీ గ్రూప్ పైన యుఎస్లోని బ్రైబరీ అలిగేషన్స్ అవి కూడా వచ్చాయి కదా దీని రిలేటెడ్గా అదానీ గ్రూప్ పైన కేసు కూడా నడుస్తున్నది యుఎస్లోని. ఈ కేసు నడుస్తున్న వీళ్ళపైన ఎటువంటి అలిగేషన్స్ వచ్చినా కూడా యుఎస్లోని అదానీ గ్రూప్ కి చెందినటువంటి వేరియస్ బిజినెస్ లని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా అదానీ గ్రూప్ వాళ్ళు యుఎస్ లో న్యూక్లియర్ ఎనర్జీ యూటిలిటీ స్పోర్ట్స్ పైన అయితే చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నారని వీటితో పాటు అదర్ సెక్టర్స్ లో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అదానీ గ్రూప్ అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళపైన ఉన్నటువంటి ఎలిగేషన్స్ అన్ని తొలగిపోయాయి అనుకోండి అది అదానీ గ్రూప్ కి పాజిటివ్ కానున్నది. దీంతో పాటు యుఎస్ లో ఇప్పుడు వేరే సెక్టర్స్ లోని స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కదా ఆ ఇన్వెస్ట్మెంట్ కి కూడా లైన్ క్లియర్ అయింది అనుకోండి. దీని ద్వారా యుఎస్ లో వీళ్ళ బిజినెస్ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అది లాంగ్ టర్మ్ లోని అదానీ గ్రూప్ కి పాజిటివ్ కానుంది. బట్ ఇవన్నీ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి అప్డేట్స్ మాత్రమే. చూడాలి నెక్స్ట్ అదానీ గ్రూప్ యుఎస్ లో ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తారు అంటే మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నట్టుగా ఈ ఎక్స్పాన్షన్ స్ట్రాంగ్ గా చేస్తారా లేదా అన్నది. అండ్ దీంతో పాటు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీటితో పాటు అదానీ గ్రూప్ నియర్లీ 5 lakh crores వరకు క్యాపెక్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కదా ఈ క్యాపెక్స్ చేయాలంటే వీళ్ళకి ఫండ్ అవసరం కదా. దీనిలో భాగంగా వీళ్ళు $12.5 billion వరకు ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఫండ్ రైజ్ అనేది వీళ్ళు ఈక్విటీ రూట్ లో చేస్తారని చెప్పి షేర్ చేస్తున్నారంటే QIP గానీ రైట్స్ ఇష్యూ గానీ ఇటువంటి వేరియస్ రూట్స్ ద్వారా వీళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అదానీ గ్రూప్ దగ్గర నుంచి త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 1000+ జాబ్స్ కట్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ రోజు CNBC వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళ ఫ్రంట్ అండ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోమేట్ చేసి కంపెనీని అయితే రీస్ట్రక్చర్ చేస్తున్నామని సో దీనిలో భాగంగా కొన్ని అవసరం లేనటువంటి రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్ ని తీసివేయడం ద్వారా ప్రొడక్టివిటీని కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా దీని ద్వారా ఓవరాల్ గా కంపెనీకి కాస్ట్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏవైతే ఇప్పుడు ఈ జాబ్స్ కట్ చేశారో దాని ద్వారా వీళ్ళ మార్జిన్స్ కొంతవరకు ఇంప్రూవ్ అవుతాయి అంటున్నారు కదా. చూడాలి మార్జిన్స్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతాయి అన్నది. ఈ జాబ్స్ కట్ చేయడం ద్వారా వీళ్ళ ప్రొడక్టివిటీ దెబ్బ తినకపోతే పర్లేదు బట్ ఇన్ని జాబ్స్ తీసిన తర్వాత ఒకవేళ ప్రొడక్టివిటీ గానీ ఇంపాక్ట్ అయింది అనుకోండి అది నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే
అలా కాకుండా ప్రొడక్టివిటీ బాగానే డెలివర్ చేస్తూ మార్జిన్స్ కనుక ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి, అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ L&T వాళ్ళు వాళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని లార్జ్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో ఇండియాలోని ట్రాన్స్మిషన్ లైన్ సెగ్మెంట్స్ లోని ఆర్డర్స్ విన్ అయినట్లయితే సౌదీ అరేబియాలోని 380 kV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ విన్ అవ్వడం జరిగింది. దీంతో పాటు అబుదాబిలో కూడా వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అయ్యారు. సో వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ ని లార్జ్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 to 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ఆమ్ అయినటువంటి జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఎలక్ట్రిక్ లైట్ కమర్షియల్ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇండోర్ పీతాంపూర్ లోని వీళ్ళ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు. సో వీటి ద్వారా కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ లైట్ కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉన్నదో అది 119 కిలోమీటర్ రేంజ్ ని కలిగి ఉన్నట్లుగా దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10,35,000 గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు లాంచ్ చేసినటువంటి ఈ లైట్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ గానీ వచ్చింది అనుకోండి, అది జూపిటర్ వేగన్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీస్ అయినటువంటి ఐఆర్సిటిసి అండ్ అలాగే ఐఆర్ఎఫ్సి ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఈ రెండు కంపెనీస్ కి కూడా గవర్నమెంట్ యొక్క ప్రెస్టీజియస్ నవరత్న స్టేటస్ ఏదైతే ఉంటుందో ఆ స్టేటస్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ స్టేటస్ ని ఏ కంపెనీస్ కి ఇష్యూ చేస్తాయి? గవర్నమెంట్ యొక్క కంపెనీస్ ఏవైతే ఫైనాన్షియల్లీ కొంత స్ట్రాంగ్ గా ఉంటాయో ఆ కంపెనీస్ కి ఈ నవరత్న స్టేటస్ ని ఇష్యూ చేస్తాయి. ఏవైతే కంపెనీస్ కి స్టేటస్ వస్తుందో ఆ కంపెనీస్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ లేకుండానే అప్ టు 1000 crores వరకు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్స్ అవి వాళ్ళ ఓన్ గా తీసుకోవచ్చు. ఈ కంపెనీస్ కి గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా 1000 crores వరకు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి వీళ్ళకి డిసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అంటే కొంత ఫ్రీడమ్ అన్నది దొరుకుతుంది. దీంతో వీళ్ళు గ్రోత్ సైడ్ అయితే స్ట్రాంగ్ గా ఫోకస్ చేయడానికి ఇది వీళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ బోత్ కంపెనీస్ కి నవరత్న స్టేటస్ ఏదైతే వచ్చిందో బోత్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ప్రీవియస్ గా చాలా సెంట్రల్ పిఎస్యు కంపెనీస్ కి ఈ నవరత్న స్టేటస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఐఆర్సిటిసి అండ్ ఐఆర్ఎఫ్సి నవరత్న స్టేటస్ వచ్చినటువంటి 25th and 26th కంపెనీస్ గా మారాయి. నెక్స్ట్ పికాడలీ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీ ఏదైతే ఉన్నదో ఈ విస్కీకి ఇంటర్నేషనల్లీ ఆల్రెడీ చాలా అవార్డ్స్ రావడం జరిగింది. ఇప్పుడు వరల్డ్ విస్కీ అవార్డ్స్ 2025 లోని టోటల్ గా వీళ్ళు 6 ప్రెస్టీజియస్ మెడల్స్ ని విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఏ కేటగిరీలో ఏ మెడల్ ని విన్ అయ్యారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళ ఇంద్రి బ్రాండ్ కి ఏదైతే ఈ మెడల్స్ వస్తున్నాయో దీని ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ లోని ఈ విస్కీకి మరింత డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇటువంటి మెడల్స్ అవి రావడం వల్ల ఏమవుతుంది, చాలా మందికి రీచ్ పెరుగుతుంది కదా. అంటే ఈ విస్కీ చాలా ఫేమస్, ఇలాంటివి న్యూస్లు అవి తిరుగుతాయి కదా, దాంతో ఈ విస్కీ సేల్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది పికాడలీ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రెవేగ్ లిమిటెడ్ వాళ్ళకి లక్షద్వీప్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో దాన్ని మేనేజ్ చేసేందుకు గాను ఈ ప్రెవేగ్ లిమిటెడ్ వాళ్ళు ఇప్పుడు ఇండియన్ హోటల్స్ వాళ్ళతోని హోటల్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఇక పైన లక్షద్వీప్ లో వీళ్ళకి ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని ఇండియన్ హోటల్స్ వాళ్ళు మేనేజ్ చేయనున్నారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లక్షద్వీప్ లో టూరిజం ని డెవలప్ చేయడానికి చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. ఇక్కడ టూరిజం కనుక బాగా డెవలప్ అయింది అనుకోండి, దాని ద్వారా ఈ ప్రెవేగ్ వాళ్ళు లాభపడుతున్నారు. దట్టు వీళ్ళ ప్రాపర్టీని ఇప్పుడు ఇండియన్ హోటల్స్ మేనేజ్ చేయబోతుంది కాబట్టి ఆ బ్రాండ్ విజిబిలిటీ కూడా దొరుకుతుంది. కాబట్టి అది ప్రెవేగ్ లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గా ఐపీఓకి వచ్చినటువంటి ఐజీఐ లిమిటెడ్ అదే ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ యొక్క రిజల్ట్స్ అయితే వచ్చాయి. వీళ్ళ టాప్ లైన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన మనకి డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్ ఈజ్ ఎ ఫెస్టివ్ క్వార్టర్. ఈ ఫెస్టివ్ క్వార్టర్ లోని యాక్చువల్లీ వీళ్ళు డైమండ్ సర్టిఫికేషన్ అది ఇస్తారు కదా. సో వీళ్ళకి ఫెస్టివ్ క్వార్టర్ లోని బాగానే డిమాండ్ కనపడొచ్చు. దీంతో నెంబర్స్ బాగా రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోని వీళ్ళ నెంబర్స్ రాలేదు. దీంతో పాటుగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ లోని వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా కొంత పెరిగాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మార్కెట్ లో ప్రతి స్టాక్ లో కూడా ఆల్మోస్ట్ ప్రెషర్ కనపడుతున్నది కదా, కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ కనపడుతున్నది. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ అంటే రిజల్ట్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వకపోవడం, దీంతో పాటుగా మార్కెట్ లో ఈ ప్రెషర్ కంటిన్యూ అవుతుండడం, ఇటువంటి రీజన్స్ తోని దీంతో ఈ రోజు సెషన్ లోని మార్కెట్ లోని స్టాక్ రిలేటెడ్ గా అయితే డిసప్పాయింట్మెంట్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషా గైస్. ఈ రోజు డైలీ మనీషాలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.